నోటీసులు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై వివరణ తీసుకున్నారు మల్లు రవి. రాజగోపాల్ రెడ్డి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లోపాలను రాజగోపాల్ రెడ్డి ఎత్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన మంత్రి పదవి విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రాజేస్తున్నాయి. తాను మంత్రి పదవుల కోసం ఎక్కడా ఎవరిని బ్రతుకులాడుకునే వ్యక్తిని కాదని, పైరవీలు చేసే వ్యక్తిని కాదని, కేవలం ప్రజల కోసమే బ్రతుకుతున్నానని, మునుగోడు ప్రజలు కావాలా, మంత్రి పదవి కావాలా అంటే ఖచ్చితంగా ప్రజలనే నేను ఎన్నుకుంటానని, ప్రజలనే సెలెక్ట్ చేసుకుంటానని, మంత్రి పదవి ఉంటే ప్రజలకే లాభం తప్ప తనకేమీ లాభం లేదని, కొంతమంది మంత్రి పదవుల కోసం పైరవీలు చేస్తున్నారని రకరకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ కామెంట్స్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనే అంశం వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది, నాకేం పని, అది నా పరిధిలోది కాదు అంటూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయనకు గతంలో హామీ ఇచ్చారు అనే విషయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీలోకి వచ్చినా, అలాగే భువనగిరి ఎంపీ ఎన్నికల సందర్భంగా కూడా తనకు హామీ ఇచ్చారని గెలిపిస్తే, కానీ గెలిపించిన తర్వాత ఇప్పుడు పట్టించుకోవడం లేదు అనే ఉద్దేశంతో కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి ప్రజలతో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఈ విషయంలో సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఆయన కూడా తెలిసే ఈ కామెంట్లు చేస్తున్నారా, కావాలనే చేస్తున్నారా అనేది కూడా ఒక కీలక అంశంగా మారింది. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ముందుగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం కమిషన్ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లికర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పనిపడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పులపాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. రైట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణ డబ్బును దోచుకున్న వాళ్ళని, తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి తప్ప మాటలు చెప్తూ కూర్చుంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మాటలు తగ్గించి పని చేయండి అంటూ ఆయన సూచిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ఆయన కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద మాటలు తూటాలు పేలుస్తున్నారు. మంత్రి పదవి విషయంలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పటికే వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం నివేదిక వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు సొంత ప్రభుత్వం యొక్క వైఖరిని ఆయన ప్రశ్నిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.
చర్యలకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. షోకాజ్ నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి దగ్గర వివరణ తీసుకోబోతోంది. క్రమశిక్షణ కమిటీ ఇన్ఛార్జిగా మల్లు రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లు రవి దీనికి సంబంధించి ఒక వివరణ తీసుకొని తదనంతరం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మనతో అడిగి తెలుసుకుందాం. మధు, ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా కాంగ్రెస్ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మీదే బహిరంగ విమర్శలు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ అధిష్టానం వర్షన్ ఎలా ఉంది, వ్యూ ఎలా ఉంది ఈ విషయంలో? నిజంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైనా సర్దు చెప్తారంటారా? అంటే ఆయన నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను, తప్పెక్కడ జరుగుతుందో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు మొన్న మాట్లాడుతున్నటువంటి మాటల్లో. కొన్ని సందర్భాలలో ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అన్న మాటకి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం నిర్ణయిస్తుంది, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని ఒప్పుకోరు అని. తర్వాత మొన్న సోషల్ మీడియా జర్నలిస్టులకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది. వాళ్ళని చూస్తే కిందికి దిగిపోయి స్టేజ్ దిగి అనేటువంటి స్టేట్మెంట్ కి అది కరెక్ట్ కాదు, ఆయన భాష మార్చుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాను అవమానించడం కరెక్ట్ కాదు. ఒక సోషల్ మీడియా జర్నలిస్టులే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి ఒక నిబద్ధతతో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళే కరెక్ట్ గా పనిచేస్తున్నారు, వాళ్ళ విషయంలో ఆయన వైఖరి కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా మీ భాష మార్చుకోండి, ప్రతిపక్షాలను తిట్టడం కాదు, వారికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పామో వారి అవినీతి అక్రమాలను వెలికితీసి అరెస్ట్ చేయండి, కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ నివేదిక లీకులు కాకుండా చర్యలు తీసుకోండి, దానిపైన వారిపైన అవినీతికి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుతూనే ఒక 20 మంది ఒక సీమాంధ్రకు సంబంధించిన కాంట్రాక్ట్లు తెలంగాణను దోచుకుంటున్నారు, వాళ్ళంతా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ పైనే ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దీనిపైన వివరణ కోరనున్నట్టుగా తెలుస్తా ఉంది. మల్లు రవి క్రమశిక్షణ సంఘం చైర్మన్, ఆయన మొదట వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ సంతృప్తికరంగా లేకపోతే వ్రాతపూర్వకమైనటువంటి వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. మనం రీసెంట్ గా చూసాం, వరంగల్ కి సంబంధించినటువంటి నాయకుల మధ్య ఒక తీవ్రమైనటువంటి మాటల యుద్ధం జరుగుతూ ఉంటే ఇరు వర్గాలను పిలిచారు, ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు, అన్ని వర్గాలను సైలెంట్ గా ఉండమన్నారు, ఇటు కొండా సురేఖ వర్గాన్ని అటు కొండా సురేఖ యాంటీ వర్గాన్ని. సో అందులో భాగంగా ఇప్పుడు కూడా వివరణ కోరి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది అనేటువంటి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఈ మధ్య కాలంలో ఏదున్నా పార్టీ వేదికలపైనే మాట్లాడాలి, పార్టీ లోపలనే మాట్లాడాలి, ఇంటర్నల్ వేదికల, బహిరంగ వేదికల్లో మీడియా ముందు చిట్చాట రూపంలో మాట్లాడొద్దు, పార్టీకి నష్టం చేకూర్చేలాగా, ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా అనేటువంటిది మొన్న పీసీ సమావేశం జరిగిన రోజు చెప్పారు. మల్లికార్జున ఖర్గే వచ్చారు, తర్వాత చాలా మంది సీనియర్